హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యన జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్స్లో ఎక్కువగా నాన్ క్రీమీ లేయర్ అనే మాట అయితే వింటున్నాం. బీసీ నాన్ క్రీమీ లేయర్ అసలు ఈ పాయింట్ ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? ఈ విషయం క్లారిటీగా తెలుసుకుందాం. నాన్ క్రీమీ లేయర్ అని మీరు కొడితే కనుక ఇది బీసీ కమ్యూనిటీకి చెంది ఉంటుందని గూగుల్లో చూపిస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ పెట్టేటప్పుడు బీసీ వాళ్ళందరినీ కూడా ఓబీసీ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో ఓబీసీల్లో 2 కేటగిరీస్ ఉంటాయి, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే ఏంటంటే యు ఆర్ అవుట్ ఆఫ్ రిజర్వేషన్, అంటే మీకు ఇక రిజర్వేషన్ వర్తించదు. ఆర్థికంగా మీరు బలంగా సెటిల్డ్ అయ్యారు, సంవత్సరానికి 8 లక్షల పైబడి ఆదాయం సంపాదించుకుంటున్నారంటే కనుక మిమ్మల్ని ఓబీసీ వాళ్ళని క్రీమీ లేయర్ అంటారు. అదే సంవత్సరానికి ఆదాయం 8 లక్షల లోపు ఉన్నది, మీరు జాబ్స్ చేసేవాళ్ళైనా, ప్రైవేట్ జాబ్స్ లేదంటే గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళైనా, లేదంటే బిజినెస్లు చేసేవాళ్ళైనా, బిజినెస్లో పరంగా మీకు సంవత్సరానికి 8 లక్షల లోపే ఆదాయం ఉంటే మాత్రం మిమ్మల్ని నాన్ క్రీమీ లేయర్ కింద కన్సిడరేషన్లో తీసుకుంటారు. సో దీన్నే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి పెట్టేటప్పుడు దీన్ని అయితే అడుగుతారు, దాని నెంబర్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే జాబ్స్కి వెళ్ళి పెట్టినప్పుడు అయితే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అనే మీకు వర్తిస్తే కనుక దాని నెంబర్ అడుగుతారు. అయితే ఇది ఏ విధంగా రప్పించుకోవాలి? మీకు కనుక ఈ పరిధిలో ఈ నాన్ క్రీమీ లేయర్కి అర్హత ఉన్నది ఆదాయం పరంగా అని మీకు క్లియర్ అయితే కనుక మీకు సంబంధించిన ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, అలాగే మీ యొక్క పేరు మీద ఒక నోటరీ, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు బీసీ కమ్యూనిటీ వాళ్ళు అని అర్థమయ్యేలాంటి టీసీని కూడా దాంతో అటాచ్ చేసి మీ ఆధార్ కార్డు, మీరు డిపెండెంట్స్ అయితే కనుక మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఎంక్లోజ్ చేసి మీకు అందుబాటులో ఉన్న సచివాలయంలో కానీ, లేదంటే మీ సేవలో కానీ, ఇలా సర్టిఫికేట్స్ చేసే మీ సేవలో కానీ అప్లై చేసుకుంటే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంతే వస్తుంది. ఇది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే. ఈ మధ్యన అయితే స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖ నుంచి పడ్డ పోస్టులకు కూడా బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అడిగారు. ఈ స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే మన హైకోర్టు జాబ్స్లో కూడా బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అడిగారు. స్టేట్ జాబ్స్ పరంగా మాట్లాడితే ఆ సందర్భాల్లో అయితే మాన్యువల్ ఫార్మేట్ ఇచ్చారు. రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళి ఆ మాన్యువల్ ఫార్మేట్ మీద సంబంధిత విఆర్ఓతో, ఆర్ఐతో, ఎంఆర్ఓతో సంతకం పెట్టించుకురమ్మని లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సచివాలయం జాబ్స్లో కూడా బీసీ నాన్ క్రీమీ లేయర్ అనేదాన్ని ఈ విధంగా తెలియజేశారు. కాబట్టి మీరు స్టేట్ గవర్నమెంట్లో జాబ్స్ పెట్టుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ పెట్టుకున్నా ఏ విధంగా అయినా కనుక 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. బీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే మీనింగ్ ఇది, సంవత్సర ఆదాయం 8 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి బీసీ వాళ్ళకి ఇదైతే వర్తిస్తుంది. ఈ అప్డేట్ మీకు యూజ్ఫుల్గా ఉందనిపిస్తే